అయితే ప్రెగ్నెన్సీలో బీపీ అంటే చాలా డేంజర్ అని చెప్తారు కదా! సో, దాని గురించి. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అండి. మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. దీన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటాము. దీనిలో ఏంటంటే ఫీటస్ సడన్ ఫీటల్ డెత్ ఇలాంటివి అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మనకి బీపీ కంట్రోల్ లేదు అంటే మదర్కి ఫీటస్కి ఇద్దరికి ప్రమాదం ఉంటుంది. సో మదర్కి ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సడన్గా అలా ఏమైనా హెమరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇంకా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఇచ్చే బీపీ మందులు వీళ్ళకి ఇవ్వలేము. సో వీళ్ళకి ఫీటస్ ఎఫెక్ట్ చెయ్యని మందులే ఇస్తాం అనమాట. అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో వచ్చింది మళ్ళీ తగ్గిపోతుందా? జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో వచ్చినవి సాధారణంగా ప్రెగ్నెన్సీ అయిపోయిన దాని బిడ్డ పుట్టేసిన తర్వాత తగ్గే టెండెన్సీ ఉంటుంది. బట్ ఈ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ మటుకు పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బీపీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడు కూడా అది ఇంపార్టెంటే. యూరిన్లో ప్రోటీన్స్ చూసుకోవడం, రెగ్యులర్గా బీపీ చెక్